ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిని గురుబంధుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామములు. ఆర్తులకు, కామ్యార్థులకు, భక్తులకు భగవంతుని అనుగ్రహము మరియు సద్గురు కృప లభించుటకు భగవత్ స్వరూపులు అవధూతమూర్తి అయిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఒక సూచనను అందజేశారు. ఆ సూచన మనకి ఒక లీలా రూపకంగా మనకి అందజేయబడింది. ఆ లీల ఇప్పుడు స్మరించుకుందాం. శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు వీరు నిరంతరము మహాత్ముల చరిత్ర పారాయణ సత్సంగం చేస్తూ అనేక వేల మందిని భక్తి మార్గంలో నడుపుతున్న మహనీయులు. వారు ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దర్శనార్థం గొలగమూడి వచ్చారు. మాస్టర్ గారు వచ్చేటప్పటికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు నెల్లూరులో ఉన్నారు. అప్పుడు నెల్లూరులో దత్తాత్రేయ మండపంలో ఉన్నారు. ఒక 10 రోజుల కార్యక్రమం, 10 రోజులు అక్కడ ఉండడానికి వారు ఏర్పాటు చేసుకున్నారు. కానీ శ్రీ మాస్టర్ గారి రాక తెలుసుకొని ఆ కార్యక్రమం మానుకొని గొలగమూడి వచ్చి మాస్టర్ గారికి దర్శనమిచ్చారు. అంతటి ప్రత్యేక అనుగ్రహానికి కారణం శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు పరిశోధించే సాయి చరిత్రే. విద్యానగర్లో శ్రీ సాయి మందిరం నిర్మించారు. కుంభాభిషేకం సిద్ధంగా ఉంది. ఆ మందిరంలో నిత్యం సత్సంగాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా అనేక మంది భక్తులు శ్రద్ధా భక్తులతో మహనీయుల చరిత్ర పారాయణలు చేస్తున్నారు. ఒక శుభముహూర్తంలో ఎవరి ఆహ్వానం లేకుండానే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆ మందిరమునకు వెళ్లారు. 5 రోజుల పాటు శ్రీ సాయినాథుడిని ప్రతిష్ఠించబోయే మండపం నందు మందిరము ఆ సమాధి మండపం నందు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు తమ పరమ పవిత్రమైన అగ్నిహోత్రముని 5 రోజుల పాటు నిర్వహించారు. ఆ ప్రాంతంలో ఉన్న భక్తులందరినీ ఆశీర్వదించారు. అంతేకాకుండా వారు ఇలా చెప్పారు, ఆ మందిరానికి తమ కోట్ల కొలిది లక్షల తపోధనం కోట్ల కొలిది తపోధనం జమ కట్టామని చెప్పారు. ఈ లీల బట్టి మనకు తెలుస్తుంది ఏమిటంటే దైవ కృప పొందుటకు మహాత్ముల చరిత్ర పారాయణ సత్సంగం గొప్ప సాధనములని మనకి భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈ లీల ద్వారా మనకి బోధిస్తున్నారు. ఓం నారాయణ ఆది నారాయణ.